పేరు శ్రీనివాసరావు నా పేరు. చూడండి, రాష్ట్రంలో ఆ రాజకీయ పరిస్థితి చూసుకుంటే షర్మిల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పిసిసి అధ్యక్షులుగా ఇచ్చేసారు కదా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు. ఏమంటారు దాని గురించి? అది చాలా తప్పు. జగన్ రెడ్డి అనే ఒక ఏక సంబోధన చేయడం చాలా తప్పు. అది ఎందుకంటే వాళ్ళ రా జగన్మోహన్ రెడ్డిని అలాగంటాకి ఎవరు సరిపోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి సంక్షేమం ఇచ్చేవాడే జగన్మోహన్ రెడ్డి. ఆయన లేకపోతే ఈ సంక్షేమం అనేది ఆగిపోద్ది. ఆయన రాకపోయినా కూడా ఈ సంక్షేమం పెట్టిన పథకాలన్నీ కూడా, నవరత్నాలన్నీ కూడా ఆగిపోవడం ఖాయం. ఇది ఒక అందరు కుట్రపూరితంగా చేసేదే తప్ప ఏం కాదు. మరోపక్క చూసుకుంటే వైబీ సుబ్బారెడ్డి మీద కౌంటర్ వేశారు. ఎక్కడుంది అభివృద్ధి, ఎక్కడ చూపించావు నీ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు కట్టావా లేకపోతే రోడ్లు వేసావా అని చెప్పేసి నీ అభివృద్ధి చూపించండి, టైం చెప్పండి, నేను వస్తా అని చెప్పేసి అంటుంది. ఏమంటారు ఆవిడ? ఆ టైం అయితే మేము చూపిస్తామండి. నా పేరు శ్రీనివాసరావు, నేనే చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి నెగ్గిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో 16 సార్లు రేషన్ కార్డుకి అప్లై చేశాను, నాకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అప్లై చేయకుండా నా ఇంటికి వచ్చింది. అది అభివృద్ధి కాదా? మా అమ్మకి 18,000 వస్తుంది, అది అభివృద్ధి కాదా? నా తమ్ముడికి ఇల్లు ఇచ్చారు, అది అభివృద్ధి కాదా? అభివృద్ధి ఎక్కడుంది? 2.5 సంవత్సరాలు కరోనాతో బాధపడ్డాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కరోనాతో బాధపడినప్పుడు మనకి తర్వాత 2 సంవత్సరాల్లో ఆయన అనేక సంక్షేమ పథకాలు పెడుతూ వచ్చాడు. ఈ కళ్ళ కనపడతలేదు ఎవరికి, ప్రతి ఒక్కరికి కనపడుతుంది. కానీ బురద జల్లుతున్నారు తప్ప ఏ సంక్షేమం బాగోలేదో వాళ్ళని సూటుగా వచ్చి సమాధానం చెప్పమనండి. వాళ్ళు ఏ సంక్షేమం బాగోలేదో, ఏ పథకం బాగోలేదో, నవరత్నాలు బాగోలేదో, లేకపోతే రుణమాఫీ బాగోలేదో, ఏది బాగోలేదో ఒకసారి సూటుగా చెప్తే ఏ అభివృద్ధి జరగలేదో నేనే చెప్తాను సమాధానం. మరి ఎందుకు షర్మిల రెడ్డి గారు ఎంత కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? షర్మిల రెడ్డిని కొంత ప్యాకేజ్ ఇచ్చి తీసుకొచ్చారు తప్ప ఏమీ కాదు. షర్మిల రెడ్డి గారు జగనన్న వదిలిన బాణమే మళ్ళీ జగనన్న మీద వ్యతిరేకం మొత్తం ఏంటి? అది తప్పు కదా. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కుట్రపూరితంగా చేస్తున్నారు తప్ప జగన్ రెడ్డి గారిని ఎవరేం చేయలేరు. నెక్స్ట్ 2024లో సీఎం అవడం ఖాయం. కేవలం చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కున్నారంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ స్ట్రాటజీ కలిగినవాడు. ఆయన ఎవరినైనా మభ్య పెట్టగలడు. సొంత కుటుంబంలోనే ఆయన అనేకమైన ఇబ్బందులు కలిగించారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు అని సమాధానం చెప్పమని. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళనే స్వీకరించినప్పుడు మరి వేరే వాళ్ళని ఎలా స్వీకరించలేరు కదా. మరి ఎలాగా అప్పుడు బాలకృష్ణ గారు ఒక్కలేనా? జూనియర్ ఎన్టీఆర్ గారు లేరా? తారక్ ఎలాగా వచ్చాడు? ఆయన పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ ఫస్ట్లోనే చచ్చిపోయాడు. వాళ్ళ కుట్రపూరితం వల్లనే ఇంకొకళ్ళు బలవుతుంది తప్ప ఏం కాదు. మొన్న చూసుకుంటే వర్ధంతి రోజున కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్లు తీసేయమని చెప్పేసి అన్నారు. ఎందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత అసూహ్యాలకి? జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎవరో తోడు లేకపోయినా అతను ఇవాళ ఒక పాన్ ఇండియా స్టార్ అవుతూ వచ్చాడు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే ఎవరున్నాడో, తండ్రి దగ్గర లేకపోయినా కూడా, తండ్రి చనిపోయినా కూడా ఇవాళ స్టార్ అయ్యాడు. అది ఎంతమంది అవగల ఫ్యామిలీలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్కి ఒక సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. అందువలన ఈ బాలకృష్ణ గారికి, ఆయన అల్లుడు లోకేష్ గారికి ఏం మాట్లాడుతారో అది కనుక ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన చేతిలోకి వెళ్ళొద్దని చెప్పి ఈ కుట్రపూరితం చేసి ఆయన ఫ్లెక్సీలు తీయడం తప్ప బాలకృష్ణ గారి వల్ల ఏముంది? బాలకృష్ణ గారు ఏం చేయగలరు? ఆయన మాట్లాడటం కూడా సరిగా రాదు. ఆయనకి తత్తెత్త అంటాడు. చెప్పులు వేసినప్పుడు ఏం చేశారు? ఏమీ చేయలేడండి. కానీ అలా చేస్తారంతే. కానీ జూనియర్ ఎన్టీఆర్ని అలా చేయడం చాలా తప్పదు. అంటే కేవలం లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పక్కన పెట్టారా? ఖచ్చితంగా పెట్టారు. అది ఖచ్చితంగా పెట్టబట్టే ఇవాళ ఆయన ఫ్లెక్సీ తీయని పని వచ్చింది. ఫ్లెక్సీతో పని ఏముంది? ఆయన ఉంటే కరెక్ట్గా చూసుకోవాలి కదా. కానీ అలాగా చేయలేదు. అది మాకు నచ్చలే. ఎవరైనా కుటుంబీకులు అంటే నందమూరి అంటే అతను కూడా నందమూరి కుటుంబం వాడే కదా. ఫ్లెక్సీలు తీయడం అయితే నాకు తప్పు అనిపించింది. రాష్ట్ర ప్రజలు కూడా అనేక మంది తప్పు పడుతున్నారు దాన్ని. చంద్రబాబుకి వెన్నుపోటు రాజకీయం అంటారు. మరి వెన్నుపోటు రాజకీయంలో పవన్ కళ్యాణ్ షర్మిల ఎందుకు చిక్కున్నారంటారు? ఎందుకు చిక్కున్నారంటే ఆయన చేతిలో తేనె వేసి అరిచేతి దాకా మొత్తం కింద దాకా నాకిస్తాం. ఆయన బాగా చేతన ఉన్నది. ఆయన ఎక్కువగా వ్యూహంలో బాగా చిక్కిచ్చి తర్వాత వెన్నుపోటు షర్మిలని పడుతాడు, తర్వాత పవన్ కళ్యాణ్ పడుతాడు. అది మాత్రం తథ్యం. ఖచ్చితంగా జరుగుద్ది. అది పొడుతు మాత్రం తథ్యం. అది ఒక కుటుంబంలో జరిగింది. వాళ్ళ మామనే చేశాడు. వీళ్ళని చేయడానికి వీళ్ళ కుటుంబీకులు కాదు. వీళ్ళని చేయడానికి ఒక నమ్మకం ఏముంది? వీళ్ళని చేయొచ్చు ఖచ్చితంగా. వీళ్ళ తర్వాత అందులో బాధ్యులు వీళ్ళే. వీళ్ళని ఒక తన్ని పక్కన పడేస్తాడు.
పదవి ఆమోహం అంటారు. పదవి వ్యామోహం. ఆయనకి 72 సంవత్సరాల్లో ఆయనకు అవసరం. ఆయన ఏ సంక్షేమం చేశాడు? ఆయన అంతమానం గ్రాఫిక్స్ సార్ కాబట్టి గ్రాఫిక్స్ తీస్తారు తప్ప, కానీ గ్రాఫిక్స్ ఏమీ లేకుండా 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాడు ఆయన. విజయవాడ నడివొడ్డున ఎలా పెట్టగలిగాడు ఆయన ఏం గ్రాఫిక్స్ కాదు, జనం గుండెల్లో ఉన్నవాడే జగన్ నాకు తెలిసినంత మట్టుకి. చెప్పండి, ఫైనల్ చెప్పండి. అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, మరి జగన్ గారు వీళ్ళందరూ ఢీకొగా ఉంటారు. సింహం సింగిల్గా వస్తుందన్న, పందులే గుంపుగా వస్తాయి. ఆ పందులనేవి ఈ పార్టీలన్నీ. సింహం సింగులు అదే జగన్ అన్న. అతను రాజన్న బిడ్డ అన్న అతను.